సహోదరులారా, ఊర్లో ఒక రోడ్డు మీద ఒక టెంట్ ఒకటి వేసి మార్చురీ బాక్స్ అయి పెట్టి చుట్టూ మనుషులు అట్లా కూర్చొని ఉంటారు. సహజంగా ఎవరు చనిపోయినా జరిగేది అదే కదా. కానీ అక్కడ ఫ్లెక్సీ పెడతారు, దయచేసి మీరు వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి అని పెడతారు. అట్లా ఎక్కడ పెట్టరు కదా. అందులో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనకి చాలా మైలు ఇట్లాంటివి ఉంటాయి క్రైస్తవులకు కూడా. అదంతే. అయితే అక్కడికి అందరూ వచ్చి చూడండి అని. సరే, కొంచెం విడ్డూరంగా ఉంది కదా అని వెళ్ళి చూస్తానికి వెళితే ఆ పిల్లాడి ముఖం మాత్రం కనిపిస్తూ ఉంటుంది, మిగిలిందంతా బాడీ కవర్ చేస్తుంటుంది. వయసు 25 సంవత్సరాలు. ఇతను ఇలా చనిపోవటానికి కారణం ఇతనికి ఉన్న అలవాట్లు, ఇతనికి ఉన్నటువంటి తాగుడు, ఈ డ్రగ్స్, ఇవన్నీ చెప్పి రాసి అక్కడ పెడతారు బోర్డు. ఏంటి, ఎవరైనా తన సొంత పిల్లల కోసం ఇట్లా చెప్పుకోరు కదా అంటే ఆ తల్లిదండ్రులు ఆ బోర్డు పట్టుకొని అక్కడ నిలబడి ఉంటారు. నిలబడి అంటే కుర్చీ దగ్గర కూర్చొని బోర్డు పెట్టుకొని పక్కన అందరూ కొంచెం విడ్డూరంగా ఉంటారు. ఏంటండి ఎట్లా చేస్తున్నారు మీరు ఇలాగంటే, ఇతను చాలా కాలం బ్రతకాలండి, చాలా కాలం బ్రతకాల్సిన ఆయుష్ ఇతను. రమారామి 10th క్లాస్ దాటిన దగ్గర నుంచి ఇంకా మా చేతుల్లోకి అందలేదు, ఈజీ మనీ ఇట్లా వెళ్ళిపోయాడు. మాకు కూడా బాగా డబ్బులు ఉండటం వలన మేము 4 సార్లు గద్దించిన 5వ సారి ఇచ్చేవాళ్ళం డబ్బులు. ఆ డబ్బులతో జలసాలు అట్లా చేస్తూ రాను రాను లెగిచే ఓపిక కూడా లేకోకుండా ఇట్లా రాత్రి గుండాగి చనిపోయాడండి. మీ పిల్లల విషయాల్లో మీరు జాగ్రత్త పడాలని, మీరు కూడా వచ్చి చూసి వెళ్ళాలని చెప్పాను. అందుకే ఈ బోర్డు పెట్టామంటుంటారు. వాళ్ళు ఎక్కువగా ఏడుస్తూ ఉండరు. దయచేసి మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి అని వచ్చిన వాళ్ళందరికీ చెప్తుంటారు. ఒక ప్రక్కన శవం, అది సొంత కొడుకుది, ఒక పక్కన వీళ్ళ బాధ అర్థం కాదు. సహోదరులారా, వాస్తవానికి అతను అలా చనిపోకూడదు కదా. మరి దాని నుంచి బయటికి రమ్మని మనం చెప్పినప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు అంటే, ఈ యొక్క వ్యసనాలన్నీ, దుర్వ్యసనాలన్నీ, ఇవన్నీ కూడాను చాలా ప్రమాదకరమైంది. అందులో ఒకసారి వెళ్ళాక బయటికి రావటం చాలా కష్టం. దేవుడు తన కృపాహస్తాన్ని చాపి ఆ జిగటగల దొంగ వీపులో నుండి, నాశనకరమైన గుంటలో నుంచి తెస్తే తప్ప. అట్లా మనల్ని బయటకు తీసుకొని వచ్చి బండ మీద మన పాదాలు నిలిపి మన అడుగులు స్థిరపరిచిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. 27 కూడా చదువుతానండి. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను. యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడుతూ సువార్తికుడైన మత్తయి గారు, సువార్తికుడైన లూకా గారు కూడా ఈ మాటలు రాస్తారు. లూకాలో ఉన్నటువంటి ఈ మాటలు, లేదా లూకా సువార్తలోని ఈ మాటలు మనల్ని కొంచెం ఆలోచింపచేసే మాటలుగా ఉంటాయి. ఎందుకు ఇట్లా అంటున్నాను అంటే, ఆ దినముల్లో జరిగిన సంఘటనలు ఏంటి, ఈ దినముల్లో జరుగుతున్న సంఘటనలు ఏంటి అని మనం గమనించినట్లయితే, ఇక్కడ సహోదరులారా, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎంజాయిడ్ బాంకెట్స్, పార్టీస్, వెడ్డింగ్. అంతేకాకుండా వాళ్ళు ఏమంటున్నారంటే దే ఎంజాయిడ్. ఈ మాట నాకు కొంచెం స్పష్టంగా ఎందుకనో గత రాత్రి కొంచెం ఆలోచించాలి చేయాల్సి వచ్చింది. పీపుల్ ఆర్ ఎంజాయింగ్, మంచిది. లేదు, వాళ్ళు సంతోషిస్తున్నారు. తినుట యందు, త్రాగుట యందు, పార్టీల యందు, పెళ్లికి ఇచ్చుట ఎందును, పెళ్లికి ఇవ్వబట్ట ఎందును,
ఇట్లా అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇచ్చి తెచ్చుకుంటున్నారు. సంథింగ్ ఒక ఏదో లాంగ్ అండ్ డీప్ మీనింగ్ ఉంది ఇందులో. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటండి అంటే, పీపుల్ యొక్క జాయ్ లేదా మనుషుల యొక్క సంతోషము, ఆనందము తినుట, త్రాగుట, పెళ్ళిళ్ళు, ఈ బాంకెట్ పార్టీస్ అంటే అసలు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చాలా బాగుంది ఇది. ఈ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అంటే ఈ రోజు లాంగ్వేజ్కి చక్కగా సరిపోయింది. నా ఒకటి అరకొర ఇంగ్లీష్ వచ్చినోడికి కూడా అర్థమవుతుంది. పార్టీలు ఎక్కువ చేసుకుంటున్నారు. పార్టీలకి అంటే ఇంకా ఏంటి పార్టీలు అంటే, పార్టీలో ఏముంటుంది, పార్టీలో ఏముంటుంది, ప్రార్థన ఉంటుంది, ఉపవాసం ఉంటుంది, అట్లా ఉంటాయి పార్టీలు. పార్టీల్లో దేవుని ధ్యానం ఉంటుంది, ఎలుగెత్తి ప్రార్థన, అట్లాంటివి ఏమి ఉండవు పార్టీల్లో. ఎంజాయ్ చేయటం, చీర్స్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట పార్టీల్లో. మాకు పాతకాలం నాడు ఒక దరిద్రమైన జీవితం జీవించాను కదా, ఆ రోజుల్లో నాకు తెలుసు కదా, చీర్స్ అంట అరుస్తుంటారు. అది కాదు కదా చీర్స్. ప్రభు నీ కొరకు చనిపోయి తన ప్రాణం పెట్టాడు, దాన్ని బట్టి సంతోషించు, రక్షణను బట్టి సంతోషించు. హన్నా తాను చేసిన ప్రార్థనలో, నాకు మహాబలం కలిగింది నీ వలన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. కీర్తనాకారుడు 9వ కీర్తనలో ఏమంటున్నాడు, నీ రక్షణ బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించు. అంటే దేవుడిచ్చే రక్షణను బట్టి మనం హర్షించాలి. అట్లా చాలా ఉన్నాయి. 20వ కీర్తన 5వ వాక్యంలో కూడా నీ రక్షణ బట్టి మేము జయోత్సవం చేస్తున్నాను. 21లో కూడా నీ రక్షణ బట్టి ఎంతో హర్షిస్తున్నాడు. ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి మనం హర్షించాల్సింది దేవుడిచ్చిన రక్షణను బట్టి. దానికంటే కూడా పార్టీలు కూడా హర్షించేటట్లు అంటే నేను తినొద్దని నేను అట్లా. బైబిల్ ఎప్పుడూ కూడా మనకు తగినట్లుగా మలుచుకుంటాం, మంచిది కాదు. బైబిల్లో వాక్యాలు నువ్వు చేసే తప్పులకు కూడా సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తాయి మనకి. ఎందుకంటే ఒకటి మార్గము వాని దృష్టికి న్యాయంగాను, యథార్థంగాను, చక్కగాను కనిపిస్తుంది వాని దృష్టికి. ఎందుకంటే అతను అలా మలుచుకుంటున్నాడు, లేదా ఆవిడ అలా మలుచుకుంటుంది. కనుక అలా మన ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటాక లేదు. వాక్యము ఆ రోజుకి అది నువ్వు ఫాలో అవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పాలి. దయచేసి ఈ మాట గుర్తుంచుకోండి. వాక్యము ఈరోజు ఇది ఫాలో అవ్వాలి. నేను తరచుగా కొన్ని మాటలు చెప్తుంటా మీకు. మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి పంపబడిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని మనకి చాలా క్లియర్గా ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఆ రోజు నువ్వు ఏ వాక్యాన్ని బట్టి నడవాలో. అంటే బహుశా ఎట్లా ఉంటుంది, ఆ రోజు నువ్వు సంతోషంగా ఉండడానికి దేవుడు ఎలా చేసి సంతోషంగా ఉండాలి. లేదు ఇవాళంతా నువ్వు ఏడుస్తూనే ఉండాలంటే ఏడుటమే ఇంకంతే. లేదు ఈరోజు నువ్వు అతనితో వందనాలు చెప్పాలి, వందనాలు. రేపు అసలు అతని ముఖం కూడా నువ్వు చూడొద్దంటే చూడకూడదు. అంటే ఇది ఉన్న వాక్యమే. అతను ముఖం తిప్పుకొనుము అంటే ముఖం తిప్పుకో, చూడు అంటే చూడాలి. ఇదే మన జీవితం. కాబట్టి వాక్యాన్ని మన ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే చాలాసార్లు చెప్పాను కదా. సామెతల గ్రంథం 26వ కీర్తన 4-5 వాక్యాలు నాకు చాలా కాలం డౌటెడ్గా ఉండేది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, పక్కనే రాశాడు. జవాబు అవ్వాలా, జవాబు ఇవ్వకూడదా, ఉత్తరం అవ్వాలా, ఇవ్వకూడదా, అది దేవుడు చెప్తాడు నీకు. కనుక సహోదరులారా, మనం బాగా తింటూ, తాగుతూ, తిరుగుతూ మనం చక్కగా సంతోషించేసి తాగేదాని మీద, తినేదాని మీద, పెళ్ళిళ్ళల్లో ఫస్ట్ అయ్యయ్యో అంటే గ్రాండ్గా చేయాల్సిందే, నేను కాదట్లేదులే, కానీ మరీ అంత గ్రాండ్ అక్కర్లేదు. ఏదో ఎట్లా కానీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. నేను ఒక ఫంక్షన్ విన్నాను. ఆ ఫంక్షను ఒక ఆడపిల్లకి ఓణీలు ఇచ్చే ఫంక్షను. ఒక పెద్ద హోటల్లో, అక్కడున్న ఒక బంకెట్ హాల్లో లేదా అట్లాగా 3 రోజుల పాటు జరిగిందంట. 3 రోజుల పాటు వివిధ టీవీ స్టార్లు వాళ్ళు రావటం, అట్లా 3 రోజులు చేశారు ఆ ఫంక్షన్. బికాస్ డబ్బులు ఉన్నాయి, తినటం, తాగటం, తిరగటం, తినటం, తాగటం, తిరగటం. అందులో ప్రతిదానికి కూడా ఈవెంట్ మేనేజర్స్ వచ్చారు,
ఆ, ఈవెంట్ మేనేజర్ అండి అంటారు. ఒక్కోసారి మెంటల్ వస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తే మనకి. వాళ్ళు ఏం చేస్తారో అదే మనం చేయాలి. మనం చెప్పింది వాళ్ళు చేయరు. ఈవెంట్ ఒకసారి ఇచ్చామంటే, సార్ ఇట్లా కాదు సార్, మీరు ఒంగోనే నడవాలి సార్, ఇక్కడంటే ఒంగోని నడవాలి మనం. లేదు సార్ మీరు ఇక్కడ మోకాళ్ళ మీద నిలబడాలని మోకాళ్ళ మీద నిలబడాలి సార్. లేదు సార్ ఈ ఫ్లవర్స్ పక్కన మీరు కుడి భుజం మాత్రం ఆనించాలి సార్, ఎడం పక్క తిరిగితే బాగో సార్ ఈ ఫ్లవర్ పక్కన అంటే ఆ నోరు మూసుకున్నట్లు ఉండాలి. ఈవెంట్ మేనేజర్ అది. మన మేనేజర్ దేవుడు కదా. కాబట్టి తినుచు త్రాగుచు అనేది చాలా ఇబ్బందికరం. వీళ్ళు ఏమంటుంటారంటే సహజంగా యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ఒక మాటను తీసుకొని, మీరు సమ్మతించి నా మాట వినే యెడల భూమి యొక్క మంచి పదార్థములు భుజింపనిస్తానన్నాడు. కాబట్టి మంచి పదార్థాలు మనం భుజించడానికి కారణం దేవుడే. దేవుడే ఇచ్చాడు కాబట్టి భుజిస్తున్నాను. నేను కూడా అదే ఆశ కలిగి ఉన్నానండి. మంచి పదార్థాలు భుజించాలని ఆశ కలిగి ఉంటూ, కృత నిబంధనలో తిమోతి గారికి వీళ్ళకి పౌలు రాసిన పత్రికల దగ్గరికి, వ్యక్తిగత పత్రికల దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని విషయములలోనూ మితముగా ఉండుము అని ఉంది. అంటే మితముగా ఉండటం అంటే ఆ రోజు పార్టీలో, నా మాట వినండి, నేను కూడా పార్టీ గురించే మాట్లాడుతున్నా. ఆ రోజు ఒక పార్టీకి వెళ్ళావు, ఆ పార్టీలో అన్నీ మితంగానే తిను, ఓవర్లోడ్ చేసుకో. మాకు త్రేన్పి అట్లాగని అని చివరికి గ్యాస్ గుండె కొట్టేస్తుంది అంటే నాకు తెలియదు, అట్లాగా అన్నారు చాలామంది. అలా కొట్టేసేసి గుండెకి అట్లా కాకోకుండా మిత్తముగా తిను, నా మాట అది. పార్టీకి వెళ్ళావు సరే, ఎందుకు వెళ్ళావు ఏంటో నీకు తెలుసు, మిత్తముగా తిను అంతే. సమ్మతించి దేవుడు మాట వింటే అవన్నీ ఇచ్చాడు అనే దృక్పథం నీకున్నా, తినాల్సింది మాత్రం మితంగానే. ఇంకొక మాట నేను మీతో చెప్తాను. ఇవాళ వెళ్ళే కదా పార్టీకి, మళ్ళీ రేపు బయలుదేరు మాకు పార్టీకి. అసలు పార్టీకి వెళ్ళడమే నేను ఒప్పుకోను. నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అది. మనకి పార్టీలు ఏంటి, మనకి ప్రార్థనలే ఉండాలి. ఒకవేళ నువ్వు పనిచేస్తున్న ఆఫీస్ సెక్టార్లో కానీ ఒక ప్రోటోకాల్గా పెట్టి రావాల్సిందే గెట్ టుగెదర్ ఇట్లా అంటే అప్పుడు ఏదో ఇంకా అందరు తప్పున వెళ్ళాలి కాబట్టి అంతే. కాబట్టి సహోదరులారా, మనము చాలా నిర్భయంగా పాపం చేసేస్తూ ముందుకెళ్ళిపోతుంటాం. ఈ పాపం తిండే. నేను మీకు ఈ మాట చెప్తే కొంచెం దుఃఖం కలుగుద్దేమో, అంతే. తిండి, త్రాగుట, లేదా ఇక ఇంకా కొంతమంది డ్రగ్స్, రేవు పార్టీలు అంటున్నారు. రేవు అంటే ఏ రేవులో కూర్చుంటారో మనకి, మరి నది పక్కన ఏంటో నాకు తెలియదు కానీ మొత్తానికి రేవు పార్టీ అని రాస్తున్నారు పేపర్లో, చదివాను. కాబట్టి ఈ రేవు పార్టీలు ఇవన్నీ కూడా నువ్వు అక్కడికి వెళ్ళే వరకే నిన్ను ఆకర్షిస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను అశక్తుడిని చేసేస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను అశక్తురాలుగా చేసేస్తాయి. అక్కడికి వెళ్ళే వరకు ఆకర్షణగాను రుచిగాను బలంగానే ఉంటాయి. వన్స్ నువ్వు ఎంటర్ అయ్యాక అవి నిన్ను మొత్తం కంట్రోల్లో తీసేసుకుంటాయి. అట్లా చచ్చిపోయిన కుర్రోడే నేను మీతో ముందు చెప్పిన కుర్రోడు. ఏమీ మార్పు లేదు, ఆలోచించాల్సిన విధానమే లేదు అసలు మనుషుల దగ్గర. ఇక అంతే. ఒరే నీకు ఇట్లా జరుగుద్దంటే ఇలా చేస్తే అంటే ఆ చేస్తే జరిగితే జరిగిందిలే అనుకుంటే ఎవరు చెప్పలేరు కదా, మూర్ఖత. కనుక సహోదరులారా, మనం దేని యందు ఎంజాయ్ చేస్తున్నామో చూసుకోగలగాలి. ఈ తిండి, తాగుబోతానాలు, డ్రగ్స్ ఇవన్నీ నిన్ను ఆకర్షించుకొని లొంగ తీసేసుకుంటాయి, బయటికి రాలేవు. నోవహు ఆ రోజుల్లో బహుశా ఏంటి ఇట్లా కడతానో నోవహు అని చెప్పి అడిగినప్పుడు, వాన వస్తుంది, జలప్రళయం వస్తుందని అంతకుముందు ఎప్పుడు చూడని సంఘటనలు చెప్తుంటే అతను ఎవరిని మనస్కరించలే. ఎట్లా ఇలా చెప్తాయి, లేదు ఇలా నాశనం అయిపోతాయే లేదని. ఒకవేళ నాశనం అవ్వకోకుండా ఆగుదామని, లేదు ఒకసారి నోవాహు గారు చెప్పే మాట విన్నా, చాలా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కదా అని నోవాహు గురించి ఒక పూట ఆలోచిద్దామని అనుకున్నా, ఆ పూట ఏదో పార్టీకి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే పిలుస్తారు, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి. అన్ని పార్టీలే కదా. మనకి ప్రేమ విందులు ఎక్కువ, ఉపవాసాలు తక్కువ. కాబట్టి ఈ తిండిలో ఉన్న ప్రభావం ఏంటంటే, పార్టీల్లో ఉన్న ప్రభావం ఏంటంటే ఆకర్షించేస్తాయి నిన్ను. అయితే అవి నేను ఆకర్షిస్తాను అనే మాట ఎంత వాస్తవమో, వాటి ఆకర్షణకు లోనయ్యి దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం అనేది అంతకంటే వాస్తవం. దట్ ఈస్ ట్రూత్. కనుక నోవహు దినాల్లో ఉన్నట్లు ఈ రోజుల్లో కూడా ఉంది. ఎక్కడ చూసినా ప్రతిసారి ఫంక్షన్ హాల్, మా ఇంటి దగ్గరలో పెద్ద ఫంక్షన్ హాల్ ఉంటుంది, అది రెగ్యులర్గా డెకరేషన్ చేస్తూనే ఉన్నారు. సరే మంచిది, దేవునికి స్తోత్రం.
కనుక సహోదరులారా దయచేసి ఈ విషయాలు గమనించండి. మనం ఆ దినాల లాంటి దినాల్లో ఉన్నాము. అయితే పార్టీలకి వాటికి తిరుగుతున్నామా, దేవుని సన్నిధికి తిరుగుతున్నామా ఒకసారి ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికర తత్వాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ సన్నిధానానికి మేము చేరి ఉన్నాం. నేత్రములు మిరుమిట్లు గొలిపే చిత్ర దృశ్యాలున్న లోకంలో మేమున్నాం. మా పిల్లలు అలాగే చనిపోతున్నారు. చాలామంది అట్లా అసూలు బాస్తున్నారు. ఆ పిల్లవాడి తండ్రి దుఃఖం కంటే కూడా హెచ్చరిక ఎక్కువగా చేయటానికి ఇష్టపడ్డాడు. నేను కోల్పోయినది ఇంకొకరు కోల్పోకూడదనే తాత్పర్యం ఆయనలో ఉంది. పరలోకపు తండ్రి అయిన మీకు మా మీద ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కనుక మేము మా దినములను లెక్క పెట్టుకుంటాం మాకు నేర్పించు. మా దినములను పరీక్షించుకుంటాం కూడా మాకు నేర్పించు. అట్టి అవగాహనకి మమ్మల్ని, మా కుటుంబాలని, సంఘాలని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోగ్యం యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.